రాజేంద్రనగర్ సర్కిల్ డైరీ ఫార్మ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. మునుగోడు ఎలక్షన్లో ఓటమి పాలవుతామని భయంతో నీతిమాలిన రాజకీయాలు చేస్తూ అప్రతిష్ట మూట కట్టుకున్నాడని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రామా అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగిందన్నారు. ఈ దాడులపై సీబీఐ ఎంక్వైరీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన యాదాద్రి నరసింహుడి సన్నిధిలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. విలువలతో కూడిన వ్యక్తులు బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామే తప్ప ప్రలోభాలకు చేసి పార్టీలోకి తీసుకోమని బీజేపీ నేతలన్నారు. ఆడినటువంటి నాటకం ఈ భారతీయ జనతా పార్టీ పైన ఒక బురద చల్లేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే చేసిరో అది విఫలమైపోయింది. దానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజేంద్రనగర్ అసెంబ్లీలో కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మని దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ సంబంధించినటువంటి 5 డివిజన్ల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ సీఎం కేసీఆర్ గారు చేసిన పనికి నవ్వొస్తుంది. అది చాతకాని దద్దమ్మ సీఎం ఉన్నందుకు మన రాష్ట్రంలో సిగ్గుపడుతూ ఆయన చాతకాని తనానికి నిదర్శనంగా నిన్న డ్రామా జరిగింది. మన కళ్ళకు అర్థమైనట్టుగా అనిపిస్తుంది. కేసీఆర్ గారు మీలాగా కొనుక్కునే బాబతి కాదండి. మరి మేము ఒకవేళ మాకు ఎమ్మెల్యేలు కావాల్సి వస్తే నిజంగా మాకు అవసరం అనుకుంటే అలా పోస్టుకి రాజీనామా చేసి మా పార్టీలోకి ఆహ్వానించుకుంటాం. కానీ మీరు గతంలో చూసుకుంటారు, హుజూరాబాద్లో కానీ దుబ్బాకలో కానీ చూసుకుంటారు, అదే విధంగా తీసుకుంటాం. కానీ